భరణి గారు చూస్తుంటేనే జెన్యూన్ పర్సన్ అని అర్థమవుతుంది. వీడియో చూసాక నాకు ఆయన ఎంత జెన్యూన్ పర్సన్ ఇంకా బాగా అర్థమైంది. ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ఉంటది. అది మనం చేసేది తప్పో కరెక్టో చెప్పేస్తుంది. ఆ మనస్సాక్షిని గౌరవించే వాళ్ళు తప్పు చేయలేరు, అనుకోకుండా జరిగితే తప్ప. నాకు ఆయన మాటల్లో నిజాయితీ కనిపించింది. ఎందుకంటే భరణి గారికి కెప్టెన్సీ ఇచ్చారు బిగ్ బాస్. కానీ భరణి గారు ఆ టైంకి తీసేసుకున్నారు. కానీ ఆయనకి తరువాత అనిపించినట్లుంది. కెమెరా ముందుకు వెళ్ళి, బిగ్ బాస్ ఈ కెప్టెన్సీ అనేది మీరు పెద్ద మనసుతో ఇచ్చారు. కానీ కెప్టెన్సీ కోసం చివరి వరకు పోరాడినా నాకు దక్కలేదు. అందరూ కెప్టెన్సీ అనేది ఆడి గెలుచుకున్నారు. కానీ నాకు ఎందుకో ఈ కెప్టెన్సీకి అర్హుణ్ణి కాదేమో అనిపిస్తుంది. కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ అయ్యాడు. అలానే టాప్ 5లో ఉన్న ఇమ్యూనిటీ ఉంది. ఇది కళ్యాణ్ దగ్గర ఉంటేనే బాగుంటది అని నాకు అనిపిస్తుంది అని భరణి గారు చెప్తుంటే ఆయన మీద ఇంకా గౌరవం పెరిగింది. అలాగే ఆయన ఎంత జెన్యూన్ పర్సన్ కూడా అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.